చేతులు చక్కదనండి, చేతులు జోడించండి. చిన్నలు పెద్దలు పూల చేయని వాళ్ళు ఎందరు వాళ్ళు కూడా అందరూ అనాలి. ఓం కేశవాయ నమః గట్టిగా అనాలమ్మా. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వాహనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం. ఓం ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఎడమ చేయి మీద కుడి చేయి పెట్టండి. ఎడమ చేయి పైన కుడి చేయి, ఎడమ చేయి పైన రైట్. అదండి. శుభాభ్యాం. గట్టిగా అంటే మీ అందరూ వస్తుంది సంకల్పం. అందరూ మీరు రోజు ఇంట్లో చేసుకోవలసింది. అదండి. శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్రీనవనాః కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శిఖాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరే ప్రదేశే శ్రీకృష్ణ గోదావరి మధ్యదేశే భాగ్యనగరే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రే వర్తమాన షష్ఠిశ్రీ క్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే కృష్ణపక్షే ద్వాదశ్య భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గ్రహగుణ విశేషణ విశిష్టాయా శుభతేతౌ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవత ఉద్దిశ్య లక్ష్మీ నృసింహస్వామి దేవత ప్రీత్యర్థం హనుమత్ సమేత శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవత ప్రీత్యర్థం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవ శుభకర్మణే పంచమ దివసే ప్రాతఃకాల సమయే మహాలక్ష్మీ పరిపూర్ణ అనుగ్రహ వరప్రసాద ప్రీత్యర్థం సమస్త ఆయురారోగ్య ఐశ్వర్య సమస్త ధన కనక వస్తు వాహన ధాన్య పుత్ర పౌత్రాభి మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మీ మనసులో చక్కటి కోరిక అనుకోండి. వాస్తవంగా మనస్ఫూర్తిగా పూజ చేస్తే వచ్చే సంవత్సరం కోరిక నెరవేరి కనిపిస్తారు. వాస్తవం చెప్తున్నా.
మీ దృష్టంతా పూజ పైనే, భక్తి పైనే, స్వామి పైన ఉండే విధంగా పూజ చేస్తే మీ కోరిక తప్పకుండా నెరవేర్చుకొని నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వస్తాను బ్రహ్మోత్సవం లోపల. అది నేను మీ గ్యారంటీ ఇస్తాను. మనసు చక్కటి కోరిక అనుకోండి అనండి. మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సమస్త లోక కళ్యాణార్థం మహాలక్ష్మి ఆరాధనంచ అధ్య కరిష్యే. కరిష్యకు చుక్క నీళ్ళు వదిలిపెట్టాలి అని అర్థం. ఇలాగా చుక్క నీళ్ళు ఎక్కువద్దు. ఒక గ్లాస్తో మీరు ఆచమనం చేశారు. ఆచమనం చేయని గ్లాస్ ఇంకోటి ఉంటుంది, అది చేతిలో పట్టుకోండి. ఆ గ్లాసు కాస్త తడి పెట్టండి, ఆ గ్లాసు కాస్త ఇంకొక పసుపు బొట్టు పెట్టండి అనండి. గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇలా రాసిన చేయబెట్టండి అనండి. గంగా గోదావరి కావేరి కృష్ణవేణి పినాకిని తుంగభద్ర పంచగంగా దేవతాభ్యో నమః. ఆ నీళ్లు ఇక్కడివి కాదు, గంగా గోదావరి తెచ్చిన పవిత్ర జలాగా భావిస్తా. ఆ నీళ్ళ కాస్త మీ పైన పూజా క్రియల పైన సురక్షణ చేసుకోండి. అపవిత్రమలుక్షోభా సర్వావస్థాగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సవాక్యాభ్యంతర శుచిః. శ్రీ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు మనమందరం కూడాను అమ్మవారి ధ్యానం చేసుకుందాం. చేతి అక్షరాలు కానీ ఒక పుష్పం కానీ చేతిలో పట్టుకోండి. అమ్మవారిని అమ్మవారిని ఆహ్వానిస్తున్నా. మీ అందరూ వచ్చిన శ్లోకమే, వస్తే చదవండి, రాకుంటే తప్పకుండా నేర్చుకోండి. ప్రతి రోజు ప్రతి ఇంట ప్రతి స్త్రీ చదవాల్సినటువంటి శ్లోకం. వస్తే అందరం కలిసి చదువుదాం, రాకుంటే నేను చెప్తానని చదువుతున్నా అనండి. లక్ష్మీ క్షీర సమగ్రరాజ తనయా శ్రీరంగా కామేశ్వరి కాశీభూత సమస్తదేవ లలిత లోకైక దీపాంకురా శ్రీమన్మంగ కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబిని సరసిగా వందే ముకుంద ప్రియా మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణురుతు కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఓం అనండి.
భాగ్యలక్ష్మీ నమః భాగ్యలక్ష్మీ నమః విద్యాలక్ష్మీ నమః సంతానలక్ష్మీ నమః గృహలక్ష్మీ నమః గజలక్ష్మీ నమః అష్టలక్ష్మీ స్వరూపిణి మహాలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి. మీరు పిలిస్తే అమ్మ రావాలి, ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కూర్చోవాలి. ఆ అమ్మవారి ముందర నక్షత్రం వేసుకోండి, అమ్మ రాకలే అని ప్రార్థన చేసుకోండి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. అమ్మవారికి సింహాసనం వేసినట్టుగా భావించుకోండి. సింహాసనం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి అర్ఘ్యం అంటే చేతికి నీళ్లు అని అర్థం. ఆచమనం అంటే అమ్మవారి కాళ్ళు కడుగుతున్నారు అని అర్థం. ఆచమనం అంటే అమ్మవారికి ఆచమనాన్ని నీళ్ళిస్తారని అర్థం. స్నానం అంటే అమ్మవారికి స్నానం చేయిస్తున్నారని అర్థం. నేను మంత్రం చెప్తూ ఉంటాను. అర్ఘ్యం సమర్పయామి. చుక్క నీళ్ళు వేయండి అనండి. అర్ఘ్యం సమర్పయామి. రెండవసారి పాద్యం సమర్పయామి. అమ్మవారి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించుకోండి. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి మంచిగా చక్కగా సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించినట్టుగా భావించండి. చుక్క నీళ్ళు వేయండి. స్నానం ఆపోష్టానయో భవస్థాన వేదేన భాతన మహేరణాయ చక్షుః యోమశివత భవ సత్తస్య భాగే తేనః వశకీర్హ మాతరః తస్మాదరంగమావ భోగశ్చక్షయ అజర్వధ ఆపో జనయథా జనః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ చుక్క నీళ్ళు వేయండి. వస్త్రం సమర్పయామి. మీకు వస్త్రం ఇచ్చారు, ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించినట్టుగా భావించుకోండి. తర్వాత మీరే వాడుకుంటారు. ఇప్పుడు వస్త్రం సమర్పించండి. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారికి బొట్టు పెట్టండి. పసుపు కుంకుమ గంధం సమర్పించండి. గంధద్వారాంబరాగరసామిచ్చపుష్పాంగరేషిణే ఈశ్వరీయం సర్వభూతానాం తాభిరూపహ్వయే శ్రియో భూషణం సమర్పయామి. నానావిధ అలంకారాన్ని సమర్పయామి. అమ్మవారికి ఎన్ని రకాల అలంకారాలు ఉంటాయో లేదా మీరు ఎన్ని రకాల అలంకారాలు చేసుకుంటారో అన్ని అమ్మకు సమర్పించినట్టుగా భావించుకోండి. బ్యూటిఫికేషన్ అమ్మవారికి ఎన్ని రకాల ఫోటోలు స్నోలు ఏమేమి కావాలి ఉంటాయి కదా, అవి కూడా అమ్మకి ఇచ్చినట్టుగా భావించుకోండి. చాలు. నానావిధ అలంకారాన్ని సమర్పయామి. చక్కగా దండ పెట్టుకోండి. ఇప్పుడు అందరు గోత్రనామాలు మన స్వామి ఇక్కడ చెప్తారు. తర్వాత మళ్ళీ నేను కూడా అర్థిస్తాను. పూర్వోజిత విశేషణవిశిష్టాయ శుభతీర్థౌ లక్ష్మీ నృసింహస్వామి దేవతా మధ్యస్య లక్ష్మీ నృసింహస్వామి దేవతా ప్రీత్యర్థం అస్య శ్రీ శాతభక్తానాం యజమానస్య గోత్రం జై శ్రీమన్నారాయణ. మీ గోత్రనామాలను ఒకసారి మనసులో మననం చేసుకోండి. మీ గోత్రనామాన్ని మీ ఇంటి కుటుంబ సభ్యులందరినీ ఒకసారి మనసులో తలుచుకోండి. సంకల్ప ముద్రలో ఉండండి. అందరూ ఎడమ చేతిలో కుడి చేయి బోధించి కుడి తొడ మీద చేపెట్టుకొని ఉండండి. అందరూ అందరు గోత్రనామాలు ఇక్కడ అమ్మవారి సంఖ్యలో చెప్పిన అర్చక స్వామి మళ్ళీ కూడా అనిపిస్తాను. అందరు మీ గోత్రం అనుకోండి. ఒక్కసారి గోత్రం తెలియకుంటే అచ్యుత గోత్రం అనుకోవాలి. గోత్రం తెలిసిన వాడు మీ గోత్రాన్ని అనుకోండి. మీ యొక్క కుటుంబంలో అందరి పేర్లు అనుకోండి.
మీ తల్లిదండ్రుల పేరు, మీ పేర్లు, మీ పుత్రులు, పుత్రికలు, మనమలు, మనమరాళ్ళు అందరి పేరు ఒకసారి చెప్పుకోండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్. మనం సెల్ఫ్గా స్వామివారికి అమ్మవారికి ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. కుటుంబానాం సపుత్రానాం సభాత్రానాం సభార్ధవానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మహాలక్ష్మే సహిత నృసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ వరప్రసాద ప్రీత్యర్థం సహస్రనామ అష్టోత్తర శతనామ పుష్పార్చనంచ కరిష్యే. చుక్కనీళ్ళు చేతికి తాకండి. అమ్మవారికి ఇక్కడ సహస్రనామాలు జరుగుతూ ఉంటాయి. నేనందరికీ లక్ష్మీ నామాలు అష్టోత్తరమే ఉంటుంది. అష్టోత్తరం అంటే ఎన్ని నామాలమ్మా? అష్టోత్తరం అంటే ఎన్ని నామాలు? 108 గట 105 గట 150 ఎందుకు వద్దు? 150 ఎందుకు వద్దు? 77 ఎందుకు వద్దు? 108 ఎందుకు? 20 నక్షత్రాలట, 4 పాదాలట. కాబట్టి 27 × 4 = 108 గట. సుమగారు వాస అక్కడికి వెళ్ళిన 108, ఇక్కడికి వచ్చిన 108, ఎక్కడికి వెళ్ళిన 108 బై 108. తెలుసుకుందామా ఉంటా? చెప్పాలా ఉంటా? ఇంట్రెస్టా? 108 ఏంటో తెలిస్తే మనం ఫోన్ చేసిన ఫలితం లభిస్తుంది. అంత 108 ఎందుకు ఒకసారి ఉంటా. ఈ మధ్యలో మోటార్ కూడా వస్తుంటుంది. కుయ్యి 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 అయిపోతుంది. ఆ మోటార్ నెంబర్ ఎంత? అది అర్థమైతే అర్థమైనట్టు. ఆ 108 అర్థమైతే అర్థమైనట్టు. పరమాత్మ నెంబర్ ఎంత? ఏకో వై విష్ణు. భగవంతుడు ఏ రూపంతో చూసినా, ఏ పేరుతో పిలిచినా భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఒక్కడే. ఇక్కడ దేవుడు, అమెరికాల దేవుడు, కేరళ దేవుడు, దర్శన దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కడే. సూర్యుడు ఒక్కడే కదా అంతే. అలాగే సృష్టిలో మొత్తం పరమాత్మ ఒక్కడే. ఆ నెంబర్ ఎంత? దేవుడి నెంబర్ ఎంత? 1. అంతే కదా. మనం నేచర్లో ఉన్నాం. ప్రకృతి విద్యాలు అంటారు. ఇప్పుడు మీరు నేచర్ నెంబర్ ఎంత? నేచర్ నెంబర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకుంటే అర్థమవుతుంది. ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో ఉంటుంది. భగవద్గీత చదవగలన్నా, గీతలో ఉండగలన్నా, భగవద్గీతలో ఉన్న నేచర్ నెంబర్ ఎంత? భూమి రాపో నలోగాయు. నేచర్ నెంబర్ ఎంత? ప్రకృతి నెంబర్ ఎంత? గీతలో ఉన్న కొత్త చెప్పట్లేదు. భూమి రాపో నలోవాయు ఖమ్మనో బుద్ధి ఏవచ అహంకార ఇతీయమ్నే భిన్న ప్రకృతి అష్టద. ప్రకృతి నెంబర్ ఎంత? 8. పరమాత్మ నెంబర్ ఎంత? 1. మధ్యలో మనం ఉన్నాం. మన నెంబర్ ఎంత? మన నెంబర్ ఎంత? జీవస్. పరమాత్మ లేకుంటే, ప్రకృతి లేకుంటే జీవస్. పరమాత్మ, ప్రకృతి, జీవాత్మ సంబంధమే 108. అర్థమైందా? కాబట్టి జీవుడు రక్షించేది 108 అంబులెన్స్. ఈ జీవుడు రక్షణ 108. అర్థమైందా? ఈ మాట చాలా ఉన్నాయి. ఇలాంటివి తెలుసుకోవాల్సిన విషయాలు. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సంబంధమే 108. నేను నామా చెప్తుంటాను, మీరందరూ అంటూ ఉండండి.
పసుపైన కుంకుమైన అక్షతలైన అమ్మవారిని స్పష్టంగా అనుకుంటూ నేను చెప్తూ ఉంటాను. అందరూ అనాలి. ఓం కేశవాయ నమః అందరూ అనాలి. నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః ఓం మహాలక్ష్మే నమః ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః సిద్ధాయ నమః సురభ్యై నమః పరమాత్మిలాయ నమః వాచే నమః పద్మాలయాయ నమః పద్మాయ నమః శుచయే నమః స్వాహాయ నమః స్వధాయ నమః సుధాయ నమః ధాన్యై నమః విత్సపుష్టాయ నమః విభావయే నమః ఆదిత్యే నమః దీప్త్యై నమః దీప్తాయ నమః వసుధాయే నమః వసుధారణ్యే నమః కమలాయ నమః కాంతాయ నమః కాలాక్షే నమః క్షీరోద సంభవాయ నమః అనుగ్రహపదాయ నమః దుర్గయే నమః అనఘాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః యోగ శోక వినాశిన్యే నమః ధర్మజయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షే నమః పద్మసుందర్యే నమః పద్మోద్ధరాయ నమః పద్మముఖే నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః దేవ్యే నమః భద్రన్యే నమః భద్రగంధిన్యే నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాభిముఖ్యే నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రసహోదర్యే నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశీతలాయ నమః ఆహ్లాదజనన్యే నమః పుష్టయే నమః శివాయ నమః శివకర్యే నమః సత్యై నమః విమలాయ నమః విశ్వజనన్యే నమః పుష్టయే నమః దారిద్ర్యధ్వంసన్యే నమః దేవ్యే నమః సర్వోపద్రవవారిణ్యే నమః నవదుర్గాయ నమః మహాకాళ్యై నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః నమామి భువనేశ్వర్యై నమః మహాలక్ష్మే నమః శ్రీదేవ్యై నమః
నమః నీలాదేవ్యై నమః గోదాదేవ్యై నమః పూర్వాచార్యేభ్యో నమః ఆచార్యేభ్యో నమః శ్రీ వరవరమణయే నమః విశ్వక్సేనాయ నమః గరుడాయ నమః అనంతాయ నమః లక్ష్మీ నృసింహస్వామినే నమః సీతారామచంద్రస్వామినే నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః చేతులు జోడించి అనండి సమస్త సపరివార సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః మహాలక్ష్మీ నమః నానావిధ పరిమళ మంత్రపుష్పాన్ని సమర్పయామి నమస్కరోమి ధూపమాగ్రాపయామి అందరి పక్షాన ఇక్కడ అమ్మవారికి స్వాగతం సమర్పిస్తూ ఉన్నారు ధూపం అక్కడ చూస్తే చాలు దర్శిస్తే చాలు ధూపం సందర్శయామి అమ్మవారి దగ్గర దీపం ఉన్నది ఒకసారి దర్శనం చేసుకోండి చాలు దీపానంతరం శుద్ధ మన చుక్క నీళ్ళు వేయండి మీ దగ్గర పళ్ళు ఇచ్చారు ఆ పళ్ళను అమ్మవారికి నైవేద్యం సమర్పించండి నివేదనం సమర్పయామి ప్రోక్ష ఆకుతోడైనా పూజైనా చుక్క నీళ్ళు చల్లండి ఇంకా కాదు రోజు మీ ఇంట్లో తెచ్చుకున్న నైవేద్యం అనేది ఇదే పద్ధతి పరిశించా చుట్టూ నీళ్ళు తిప్పండి కళ్ళు మూసుకోండి అమ్మని ధ్యానం చేస్తూ అమ్మ స్వీకరిస్తున్నట్టుగా భావిస్తే సమర్పించండి ఓం ప్రాణాయ స్వాహ చూపించండి అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ ప్రార్థన చేసుకోండి అమ్మ చక్కగా స్వీకరించండి తల్లి అని ప్రార్థన చేసుకొని మళ్ళీ చుట్టూ నీళ్ళు తిప్పండి ముందు దాన్ని పూర్వాపోషణం అంటారు తర్వాత ఇచ్చే చుట్టూ తిప్పే కానీ ఉత్తర ఆపోషణం అని అంటారు ఉత్తరాపోషణం సమర్పయామి మళ్ళీ చుక్క నీళ్ళు అమ్మవారి దగ్గర వదిలిపెట్టాలి ఫోటో హస్త ప్రక్షాళనం సమర్పయామి